హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ఈరోజు డేట్ వచ్చేసి 21వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం. ఇక్కడ ముందుగా ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహారు, హర్యానా ఈ 12 రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ముందుగా ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో వచ్చేసి 1800 రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్తుంది. 1800 రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది. 25 కేజీల బాక్స్ ఉత్తరప్రదేశ్ మాత్రం వారణాసి మార్కెట్ కానివ్వండి, బర్బంకా మార్కెట్ కానీ, పాడియా మండి, ఈ మూడు చందన సబ్జీ మండి, 3 మార్కెట్లు అయితే టాప్ ధర అయితే 1800 రూపాయలు. యావరేజ్గా చూసుకుంటే 1000 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా అయితే పడుతుంది 25 కేజీల బాక్స్ ఉత్తరప్రదేశ్లో. ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 700 రూపాయల నుంచి 1350 రూపాయల దాకా అయితే పడుతుంది. 700 రూపీస్ టు 1350 రూపీస్ పడుతుంది హిమాచల్ ప్రదేశ్లో 25 కేజీల బాక్స్. ఇంకెక్కడైతే హిమాచల్ ప్రదేశ్లో అయితే వర్షాల కారణంగా తోటలు అనేది కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి. డైలీ 1-2 గంటలు కంటిన్యూగా పడుతూనే ఉంటున్నాయి హిమాచల్ ప్రదేశ్లో. కాయలు అనేది క్వాలిటీ రావట్లేదు, మొత్తం వర్షానికి తడిసిన కాయలు వస్తున్నాయి, అందుకే ఇక్కడ రేట్ అనేది పెరగట్లేదు. ఇంకా ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ ఈరోజు కేశవపూర్ మండి, ఆజాద్పూర్ మండి అప్డేట్ అయితే రాలేదు. కేశవపూర్ మండి వచ్చేసి నాటుకాయలు వచ్చేసి 500 రూపాయల నుంచి 1750 రూపాయల దాకా పడింది టాప్ ధర. 500 రూపీస్ టు 1750 రూపీస్ దాకా పడింది ఢిల్లీ ఆజాద్పూరి మండీలో. ఇంకా తర్వాత హైబ్రిడ్ విషయానికి వస్తే 1800 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అయితే కొనసాగింది. 1800 రూపీస్ టు 2000 రూపీస్ దాకా పడింది 25 కేజీల బాక్స్ ఢిల్లీ కేశవపూర్ మండీలో. ఈరోజు అయితే మన సైడ్ నుంచి అయితే ఈరోజు కాయలు అనేది వెళ్ళలేదు. ఈ వర్షాల కారణంగా బయట అంటే బ్రేక్ డౌన్ అయ్యి లాస్ అయిద్ది అని చెప్పేసి కొంచెం లోడింగ్ అనేది చేయలేదు కేశవపూర్ మండికి అయితే. మొత్తం హిమాచల్ ప్రదేశ్ నుంచి తర్వాత 1-2 బండ్లు మహారాష్ట్ర నుంచి అయితే వెళ్ళాయి ఢిల్లీ కేశవపూరి మండికి. ఇంకా తర్వాత మహారాష్ట్రలో చూసుకుంటే మహారాష్ట్ర వచ్చేసి 700 రూపాయల నుంచి 1700 రూపాయల దాకా పడింది. 700 రూపీస్ టు 1700 రూపీస్ దాకా పడింది 20 కేజీల బాక్సు మహారాష్ట్రలో. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ ధర వెళ్తుందండి. నాసిక్లో వచ్చేసి 1400, నారాయణగావ్లో వచ్చేసి 1500, ముంబైలో వచ్చేసి 1500, జాల్నా వచ్చేసి 1700. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ ధర అయితే వెళ్తుంది. 700 రూపాయల నుంచి 1700. యావరేజ్గా అయితే అన్ని మార్కెట్లో 900 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే పడుతుంది. 900 రూపీస్ టు 1500 రూపీస్ దాకా పడుతుంది మహారాష్ట్రలో 20 కేజీల బాక్సు. ఇంకా తర్వాత రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాను 700 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా పడుతుంది రాజస్థాన్ మార్కెట్లో జైపూర్ మండీలో. యావరేజ్గా చూసుకుంటే 1000 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా అయితే యావరేజ్ ధర అవుతుంది. 1000 రూపీస్ టు 1300 రూపీస్ దాకా అయితే యావరేజ్ ధరలు అయితే పలుకుతున్నాయి. ఇక్కడ రాజస్థాన్లో మన సైడ్ నుంచి వెళ్ళినవి నిన్న ఒక 3 బండ్లు ఉన్నాయి, ఈరోజు ఒక 5 బండ్లు వెళ్ళాయి. మొత్తం 8 బండ్లు అయితే ఇక్కడ రాజస్థాన్కి వెళ్ళాయి మన సైడ్ నుంచి. మన బెంగళూరు కానివ్వండి, కోలార్ కానివ్వండి, చింతామణి ఈ ఏరియాల నుంచి అయితే వెళ్ళాయి. ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి 500 రూపాయల నుంచి 1400 రూపాయల వరకు అయితే కొనసాగింది టాప్ ధర. 500 రూపీస్ టు 1400 రూపీస్ దాకా అయితే కొనసాగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 25 కేజీల బాక్సు. యావరేజ్ వచ్చేసి 800 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు అయితే పడుతుంది. 800 రూపీస్ టు 1200 రూపీస్ దాకా పడుతుంది యావరేజ్ మార్కెట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ రాంచీ మార్కెట్లో వచ్చేసి 500 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు అయితే కొనసాగింది. 500 రూపీస్ టు 1200 రూపీస్ దాకా కొనసాగింది జార్ఖండ్లో. యావరేజ్ చూసుకుంటే 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అయితే జరిగింది యావరేజ్ మార్కెట్. 700 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే జరిగింది జార్ఖండ్ రాంచీ మార్కెట్లో. ఇంకా తర్వాత గుజరాత్ సూరత్ మండీ చూసుకుంటే 700 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే వెళ్ళింది. 700 రూపీస్ టు
1500 రూపీస్ దాకా అయితే వెళ్ళింది గుజరాత్ సూరత్ మండీలో 25 కేజీల బాక్స్. యావరేజ్ చూసుకుంటే 900 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా అయితే యావరేజ్ రేట్లు పడుతున్నాయి. 900 రూపీస్ టు 1300 రూపీస్ దాకా అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో వచ్చేసి 800 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే పడుతుంది. 800 రూపీస్ టు 1500 రూపీస్ దాకా పడుతుంది 25 కేజీల బాక్సు వెస్ట్ బెంగాల్ కలకత్తాలో. తర్వాత ఇంకా మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో 500 రూపాయల నుంచి 1600 రూపాయల దాకా పడుతుంది. 500 రూపీస్ టు 1600 రూపీస్ దాకా పడుతుంది మధ్యప్రదేశ్లో. వచ్చేసి యావరేజ్ వచ్చేసి 800 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా అయితే పడుతుంది. 800 రూపీస్ టు 1400 రూపీస్ దాకా పడుతుంది యావరేజ్ మధ్యప్రదేశ్ మార్కెట్లో 25 కేజీల బాక్సు. తర్వాత బీహార్ మార్కెట్ చూసుకుంటే బీహార్ 700 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు అయితే పడుతుంది. 700 రూపీస్ టు 1600 రూపీస్ దాకా పడుతుంది బీహార్లో 25 కేజీల బాక్సు. యావరేజ్గా చూసుకుంటే 900 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా అయితే పడుతుంది. 900 రూపీస్ టు 1400 రూపీస్ దాకా పడుతుంది యావరేజ్ మార్కెట్ బీహార్లో. ఇంకా హర్యానా విషయానికి వస్తే హర్యానా వచ్చేసి 700 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా అయితే పడుతుంది. 700 రూపీస్ టు 1400 రూపీస్ దాకా పడుతుంది యావరేజ్గా టాప్ ధర. ఇంకా యావరేజ్ విషయానికి వస్తే 800 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా అయితే పడుతుంది. 800 రూపీస్ టు 1200 రూపీస్ దాకా పడుతుంది. ఇది ఈరోజు ఈ 12 రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు. తర్వాత మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 400 రూపాయల నుంచి 1400 రూపాయలు. 400 రూపీస్ టు 1400 రూపీస్. అలాగే తమిళనాడు మార్కెట్ చూసుకుంటే తమిళనాడు వచ్చేసి 300 రూపాయల నుంచి 1400 రూపాయలు 30 కేజీల బాక్సు. ఇది ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ టమాటా ధరలు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు మనం ఈ 14 రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు. ఇంకా రానున్న రోజులు అయితే కొంచెం స్లోగా అయితే మార్కెట్లు అయితే డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా స్టాక్ అనేది ప్రతి ఒక్క మార్కెట్కి స్టాక్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇంకా జూలై నెల వరకు అయితే ఇబ్బంది లేదు. మా జూలై నెలలో అయితే రేట్లు అయితే ఉంటాయి. ఇప్పుడున్న రేట్ల కంటే ఒక 200-300 అంత తేడా ఉండొచ్చు, కానీ భారీ స్థాయిలో అయితే తగ్గవు. జూలై నెల మొత్తం ఉంటాయి. ఆగస్టులో వచ్చేసి కొంచెం చేంజ్ అవ్వచ్చు రేట్లు అయితే. ఈ నెలాఖరికి అయితే మళ్ళీ ఆగస్టులో ఎంత రేట్లు ఉంటాయి అనేది ఒక అనాలిసిస్ అయితే చేస్తాను. ఆగస్టు ఎండింగ్లో, ఈ నెల ఎండింగ్లో మళ్ళీ ఇంకా కొత్తగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ ప్రస్తుతానికి లాస్ట్ టైం చెప్పాం కదా అవే రేట్లు ఉంటాయా లేదంటే కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉందా, దాని గురించి కూడా వీడియో అయితే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.